నిన్నటి క్లాస్లో ఏపీ టెట్ 2018 జూన్ మార్నింగ్ షిఫ్ట్లో జరిగిన టెట్ పేపర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకోవటం జరిగింది. సో దాంట్లో వచ్చిన సైకాలజీ బిట్స్, పెడగాలజీ బిట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. ఈరోజు 2018 జూన్ ఆఫ్టర్నూన్ సెక్షన్లో జరిగిన సైకాలజీ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకోవటం జరుగుతుంది. సో ఫస్ట్ బిట్ వచ్చేసేసి పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనం. పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనం. స్వీయ పరిమితులతో కూడిన జీవిత వలయంలో ఇది కార్యక్రమయుతంగా పనిచేస్తుంది అన్నవారు. సో పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనం. స్వీయ పరిమితితో కూడిన జీవిత వలయంలో ఇది కార్యక్రమయుతంగా పనిచేస్తుంది అన్నవారు. సో పరిపక్వత గురించి ఇక్కడ చెప్పిన వారు ఎవరు అన్నది ఇక్కడ క్వశ్చన్ అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి క్రైగ్. ఫస్ట్ ఆప్షన్ క్రైగ్, సెకండ్ ఆప్షన్ గెసెల్, థర్డ్ ఆప్షన్ అండర్సన్, ఫోర్త్ ఆప్షన్ హర్లాక్. సో ఇక్కడ పరిపక్వత అనేది ఏంటంటే జన్యువుల ప్రభావం వల్ల, వాటి యొక్క సంకలనం వల్ల మాత్రమే వస్తుంది. స్వీయ పరిమితితో కూడిన జీవిత వలయంలో ఇది కార్యక్రమయుతంగా పనిచేస్తుంది. అంటే సొంత పరిమితులతో కూడుకున్న ఒక లైఫ్ సైకిల్లో ఇది ఒక కార్యక్రమయుతంగా పనిచేస్తుంది. ఏంటిది? పరిపక్వత. ఇది దేని వల్ల వస్తుంది? జన్యు ప్రభావాల సంకలనం, అంటే కలయిక వల్ల వస్తుంది. అంటే మన పేరెంట్స్ నుంచి వచ్చిన జన్యువులు ఏవైతే ఉన్నాయో వాటి కలయిక వల్ల మాత్రమే పరిపక్వత అనేది వస్తుంది. అది సొంత పరిమితులతో మనం పెట్టుకున్న కండిషన్స్తో కూడుకున్న లైఫ్ సైకిల్లో అది ఒక కార్యక్రమయుతంగా పనిచేస్తుంది అని చెప్పిన వారు ఎవరు అంటే గెసెల్. కరెక్ట్ ఆన్సర్ గెసెల్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరికాని వాక్యాన్ని ఎంపిక చేయండి. ఫస్ట్ ఆప్షన్ వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది. సెకండ్ ఆప్షన్ వికాసాన్ని ప్రాగుక్తీకరించలేము. థర్డ్ ఆప్షన్ వికాసం సంచితమైనది. ఫోర్త్ ఆప్షన్ వికాసం ఒక పరస్పర చర్య. సో ఇక్కడ వచ్చేసేసి అంటే సరికాని వాక్యాన్ని గుర్తించమన్నారనమాట. వికాసం అనేది అవిచ్ఛిన్నంగా సాగుతుంది, ఇది కరెక్ట్. వికాసాన్ని ప్రాగుక్తీకరించలేము అన్నది కరెక్ట్ ఆన్సర్ కాదు, ఎందుకంటే వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు. వికాసం సంచితమైనది, ఇది కూడా కరెక్ట్ ఆన్సరే. వికాసం ఒక పరస్పర చర్య, ఇది కూడా కరెక్ట్ ఆన్సరే. ఇక్కడ రాంగ్గా ఉన్నది ఏంటి? వికాసాన్ని ప్రాగుక్తీకరించలేము అన్నది రాంగ్ అనమాట, అంటే ఇది సరిగా లేని వాక్యం. సో ఇది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఈ బిట్కి కరెక్ట్ ఆన్సరే. సరికాని వాక్యాన్ని ఎంపిక చేసుకోమంటే వికాసాన్ని ప్రాగుక్తీకరించలేము అన్నది కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వన్, సమాంతర క్రీడలో పిల్లలు. ఫస్ట్ ఆప్షన్ ఇతరుల ఆటలను అనుకరిస్తారు. సమాంతర క్రీడలో పిల్లలు ఫస్ట్ ఆప్షన్ ఇతరుల ఆటను అనుకరిస్తారు. సెకండ్ ఆప్షన్ ఇతరులతో కలిసి ఆడుకుంటారు. థర్డ్ ఆప్షన్ స్నేహితులతో మాత్రమే ఆడుకుంటారు. ఫోర్త్ ఆప్షన్ తమ ఆట వస్తువులను ఇతరులతో పంచుకుంటారు. సో సమాంతర క్రీడలో పిల్లలు ఎలా ఉంటారు అనేది క్వశ్చన్ అనమాట. సమాంతర క్రీడలో పిల్లలు ఎలా ఉంటారు? ఇతరుల ఆటలను అనుకరిస్తారు. సెకండ్ వన్ ఇతరులతో కలిసి ఆడుకోవటం, ఇక్కడ కలిసి ఆడుకుంటున్నారనమాట. ఇక్కడ ఏంటి? వాళ్ళతో కలిసి ఆడుకుంటున్నారు. థర్డ్ వన్ స్నేహితులతో మాత్రమే ఆడుకుంటారు. ఫోర్త్ వన్ తమ ఆట వస్తువులను ఇతరులతో పంచుకుంటారు. ఇతరుల ఆటలను అనుకరించడం అనేది సమాంతర క్రీడ యొక్క లక్షణం అనమాట. సమాంతర క్రీడ అంటే పక్కవారు ఎటువంటి ఆటలు ఆడుతున్నారో వారు అలాంటి ఆటని ఆడటాన్ని అనుకరణ అంటారనమాట. సో అది సమాంతర క్రీడలోకి వస్తుంది. సమాంతర క్రీడ అంటే ఏంటి? ఇక్కడ ఏ ఆట జరుగుతుందో దాని పక్కన అదే ఆట జరగాలి, అంటే దానికి సమాంతరంగా ఒక పని అనేది వెళ్ళాలి. అలాంటి ఆటను అనుకరించడం అంటారు. సో ఇతరులతో ఆటలు అనుకరించడం అనేది సమాంతర క్రీడలో జరుగుతుంది. కరెక్ట్ ఆన్సర్ ఇతరుల ఆటను అనుకరించటం. ఫోర్త్ వన్, పియాజే ప్రకారం అంతర్బుద్ధి దశలో పిల్లలలో ఉండే పరిమితి వస్తు స్థిరత్వం, జంతువాదం,
అహం కేంద్రవాదం. ఫోర్త్ వన్ అవిపర్యాత్మక భావన లోపం. ఫస్ట్ ఆప్షన్ వస్తు స్థిరత్వం. సెకండ్ వన్ జంతువాదం. థర్డ్ వన్ అహం కేంద్రవాదం. ఫోర్త్ వన్ అవిపర్యాత్మక భావన లోపం. సో పియాజే ప్రకారం అంతర్బుద్ధి దశలో పిల్లల్లో ఉండే పరిమితి ఏంటి అని ఇక్కడ అడుగుతున్నారు. సో వాళ్ళకి వస్తు స్థిరత్వం అనేది ఉండదు, అలాగే జంతువాదం ఉండదు, అహం కేంద్రవాదం ఉండదు. వాళ్ళకు ఉండేదల్లా ఏంటంటే అవిపర్యాత్మక భావన లోపం అనేది ఉంటుంది. అవిపర్యాత్మక భావన లోపం అనేది అంతర్బుద్ధి దశలో పిల్లల్లో ఉండే పరిమితి అనమాట. ఎవరి ప్రకారం? పియాజే ప్రకారం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అవిపర్యాత్మక భావన లోపం. నెక్స్ట్ వన్ కోల్బర్గ్ ప్రకారం మంచి బాలుని నీతి కనపడే దశ. కోల్బర్గ్ ప్రకారం మంచి బాలుని నీతి కనబడే దశ. ఈ కోల్బర్గ్ ప్రకారం మంచి బాలుని నీతి ఏ దశలో కనిపిస్తుంది అంటే పూర్వ సాంప్రదాయ స్థాయి 1వ దశ. ఫస్ట్ ఆప్షన్ పూర్వ సాంప్రదాయ స్థాయి 1వ దశ. సెకండ్ ఆప్షన్ పూర్వ సాంప్రదాయ స్థాయి 2వ దశ. థర్డ్ ఆప్షన్ సాంప్రదాయ స్థాయి 3వ దశ. ఫోర్త్ ఆప్షన్ సాంప్రదాయ స్థాయి 4వ దశ. సో కోల్బర్గ్ ప్రకారం చూసుకుంటే మంచి బాలుని నీతి కనపడే దశ ఏమిటి అంటే సాంప్రదాయ స్థాయి 3వ దశ. సాంప్రదాయ స్థాయి 3వ దశలో కోల్బర్గ్ ప్రకారం మంచి బాలుని నీతి అనేది కనిపిస్తుంది అనమాట. కరెక్ట్ ఆన్సర్ సాంప్రదాయ స్థాయి 3వ దశ. నెక్స్ట్ వన్ పిల్లల మేధస్సులో భాషాగ్రహణ పరికరం ఉంటుంది అని అభిప్రాయపడినవారు. పిల్లల మేధస్సులో భాషాగ్రహణ పరికరం ఉంటుంది అని అభిప్రాయపడినవారు అంటే పిల్లల బ్రెయిన్లో ఏంటంటే భాషను గ్రహించే ఒక మెకానిజం, ఒక మెషిన్ అనేది ఉంటుందని అభిప్రాయపడిన శాస్త్రవేత్త, సైకాలజిస్ట్ ఎవరు అనేది ఇక్కడ క్వశ్చన్ అనమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసి చామ్స్కీ. సెకండ్ వన్ బడూరా, కొన్ని చోట బడూరా కూడా ఉంటుంది. థర్డ్ వన్ స్కిన్నర్. ఫోర్త్ వన్ కోల్బర్గ్. సో పిల్లల మేధస్సులు ఏంటంటే భాషాగ్రహణ పరికరం ఉంటుంది అనేది అభిప్రాయపడింది చామ్స్కీ. ఇతను మాత్రమే భాష మీద అనేక రకాలుగా ఎక్స్పెరిమెంట్స్, సిద్ధాంతాలని మనకి అందించారనమాట. సో భాషాగ్రహణ పరికరం ఉంటుంది పిల్లల మేధస్సులు అని చెప్పిన వారు ఎవరంటే కరెక్ట్ ఆన్సర్ చామ్స్కీ. నెక్స్ట్ వన్ వ్యక్తిగత ప్రజ్ఞా పరీక్షలకు ఉదాహరణ. వ్యక్తిగత ప్రజ్ఞా పరీక్షలకు ఉదాహరణ ఆర్మీ ఆల్ఫా పరీక్ష, ఆర్మీ బీటా పరీక్ష, రావన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిక్స్. ఫోర్త్ వన్ వెస్లర్స్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్స్. ఇక్కడ వ్యక్తిగత ప్రజ్ఞా పరీక్షకు ఉదాహరణ అంటున్నారు. వ్యక్తిగత ప్రజ్ఞా పరీక్షకి ఉదాహరణ వెస్లర్స్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్స్ అనేది వ్యక్తిగత పరీక్షకు ఉదాహరణ. సో కరెక్ట్ ఆన్సర్ వెస్లర్స్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్స్. నెక్స్ట్ వన్ డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్లో ఉప పరీక్షల సంఖ్య. డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్లో ఉప పరీక్షల సంఖ్య ఎన్ని ఉంటాయి? ఆప్షన్స్ 2. ఫస్ట్ ఆప్షన్ 2, సెకండ్ ఆప్షన్ 4, థర్డ్ ఆప్షన్ 6, ఫోర్త్ ఆప్షన్ 8. డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్లో ఉప పరీక్షలు 8 ఉంటాయన్నమాట. కరెక్ట్ ఆన్సర్ 8. కరెక్ట్ ఆన్సర్ 8. డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్లో ఎన్ని ఉప పరీక్షలు ఉంటాయి? 8 ఉప పరీక్షలు అనేవి ఉంటాయన్నమాట. నెక్స్ట్ దీనిని ప్రధాన గ్రంథిగా వ్యవహరిస్తారు. ఫస్ట్ వన్ అవటు గ్రంథి, సెకండ్ వన్ పీయూష గ్రంథి, థర్డ్ వన్ అధివృక్క గ్రంథి, ఫోర్త్ వన్ పార్శ్వ అవటు గ్రంథి. ప్రధాన గ్రంథిగా వ్యవహరించేది ఏమిటి అంటే పీయూష గ్రంథి. ఎందుకని? అన్ని గ్రంథులు, ఆల్ గ్లాండ్స్, అన్ని రకాల గ్రంథులు కూడా పీయూష గ్రంథి ఆధీనంలోనే ఉంటాయి కాబట్టి ప్రధాన గ్రంథిగా పీయూష గ్రంథిని వ్యవహరిస్తారనమాట. సో కరెక్ట్ ఆన్సర్ పీయూష గ్రంథి. నెక్స్ట్ వన్ గణేష్కి పాఠశాలకు వెళ్ళాలని ఉంది. గణేష్కి స్కూల్కి వెళ్ళాలంటే చాలా ఇష్టం అనమాట. తనకు పాఠశాలకు కూడా వెళ్ళాలని ఉంది. అదే సమయంలో ఇంటి వద్ద ఆడుకోవాలని ఉంది. సో గణేష్కి పాఠశాలకు వెళ్ళాలని ఉంది,
ఇంటి వద్ద ఆడుకోవాలని ఉంది. గణేష్లోని సంఘర్షణ, ఇక్కడ రక్షక తంత్రాల నుంచి మళ్ళీ ఒక బిట్ అనేది ఆఫ్టర్నూన్ సెక్షన్లో వచ్చింది. 2018 జూన్లో కండక్ట్ చేసిన టెట్లో రక్షక తంత్రాల నుంచి ఒక బిట్ అనేది వచ్చింది. సో ఏ టెట్, ఎప్పుడు టెట్ కానీ డిఎస్సి కానీ ఏది కండక్ట్ చేసినా కూడా దాంట్లో ఖచ్చితంగా రక్షక తంత్రాల నుంచి ఒక బిట్ అనేది ఖచ్చితంగా వస్తుందన్నమాట. అది లేకుండా ఈ టెట్ డిఎస్సి ఎగ్జామ్స్ అనేవి ఉండవు. ఖచ్చితంగా రక్షక తంత్రాల నుంచి ఒక బిట్ అనేది ఖచ్చితంగా వస్తుందన్నమాట. సో ఇక్కడ కూడా వచ్చిందనమాట. అది మార్నింగ్ షిఫ్ట్ అయినా, అంటే మార్నింగ్ సెక్షన్లో అయినా ఆఫ్టర్నూన్ సెక్షన్ అయినా ఏదైనా కూడా ఖచ్చితంగా వస్తుంది. మార్నింగ్ సెక్షన్లోనూ రావచ్చు, అలాగే ఆఫ్టర్నూన్ సెక్షన్లో కూడా రక్షక తంత్రాల నుంచి రావచ్చు. అంటే రెండు సెక్షన్స్లో కూడా ఖచ్చితంగా ఈ ఎగ్జామ్స్లో రక్షక తంత్రాల నుంచి ఖచ్చితంగా ఒక బిట్ అనేది వస్తూనే ఉంటుంది. అందుకని రక్షక తంత్రాలు అనే టాపిక్ని బాగా చదవండి, అర్థం చేసుకుంటే చాలా మంచిది. ఫస్ట్ వన్ ఉపగమ. సెకండ్ వన్ పరిహార. థర్డ్ వన్ ఉపగమ పరిహార. ఫోర్త్ వన్ ఉపగమ పరిహార. సో ఇక్కడ ఏంటి, గణేష్కి పాఠశాలకు వెళ్ళాలనుంది, అదే సమయంలో ఇంటి వద్ద ఆడుకోవాలని ఉంది. సో రెండు ఏంటి, తనకి ఇష్టమైనవి అనమాట. రెండు కూడా ఇష్టమే. పాఠశాలకు వెళ్ళాలని ఉంది, అతనికి స్కూల్కి వెళ్ళటము ఇష్టమే, అలాగే ఇంటి వద్ద ఆడుకోవాలని ఇష్టమే. ఇతను పాటించిన రక్షక తంత్రం అంటే తనలో ఉన్న సంఘర్షణ ఏంటంటే ఉపగమ అంటే రెండు ఇష్టాలు ఉంటే ఉపగమ, ఇష్టం అనేది ఉపగమ అన్నమాట. దాంట్లో ఉండేది ఇష్టం అనేది వస్తే కనుక అది ఉపగమకు చెందినది. సో ఉపగమ అంటే రెండు ఇష్టాలు. పరిహార రెండు అయిష్టాలు అయితే అది పరిహార. ఉపగమ పరిహార అంటే ఒక ఇష్టం ఒక అయిష్టం. ఉపగమ పరిహార రెండు అయిష్టాలే, రెండు అయిష్టాలే, ఇలా ఉంటే ఉపగమ పరిహార. సో ఇక్కడ గణేష్కి ఇంటి పాఠశాలకు వెళ్ళాలనుంది, అదే సమయంలో ఇంటి వద్ద ఆడుకోవాలని ఉంది కాబట్టి ఇక్కడ వచ్చిన ఘర్షణ ఉపగమాన, రెండు ఇష్టాలు ఉన్నాయి కాబట్టి ఉపగమన అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వన్ ప్రయోగ పద్ధతి గురించి సరికాని ప్రవచనం ఏంటి? ప్రయోగ పద్ధతి గురించి ప్రయోగ ఫలితాలను మరలా నిరూపించవచ్చు. సెకండ్ వన్ ఈ పద్ధతిలో వస్తు స్థిరత్వం తక్కువ, అంటే వస్తు నిష్టత తక్కువ. ఈ పద్ధతిలో వస్తు నిష్టత తక్కువ. థర్డ్ వన్ కారణానికి ఫలితానికి సంబంధం ఏర్పరచవచ్చు. నెక్స్ట్ వన్ ప్రయోగ పద్ధతికి చాలా డబ్బులు సమయం అవసరం. ప్రయోగ పద్ధతి నుంచి సరికాని ప్రవచనం ఏమిటి అంటే ఈ పద్ధతిలో వస్తు నిష్టత తక్కువగా ఉంటుంది అనేది సరికాని ప్రవచనం. మిగతా అన్నీ కూడా ప్రయోగ పద్ధతికి సంబంధించిన ప్రవచనాలే. అంటే ప్రయోగ ఫలితాలను మరలా నిరూపించవచ్చు అనేది కరెక్టే. ఈ పద్ధతిలో వస్తు నిష్టత తక్కువగా ఉంటుంది అన్నది కరెక్ట్ కాదనమాట. కారణానికి ఫలితానికి సంబంధం ఏర్పరచవచ్చు, ఇది కూడా కరెక్టే. సో అలాగే ప్రయోగ పద్ధతికి చాలా డబ్బులు సమయం కూడా అవసరమవుతుంది అనేది కరెక్టే. సరికానిది ఏది అంటే ఇక్కడ కేవలం ఉన్నదేంటిది, ఈ పద్ధతిలో వస్తు నిష్టత తక్కువ అన్నది సరికానిదనమాట. నెక్స్ట్ వన్ ఇంటర్వ్యూకు వెళ్ళిన వ్యక్తి సమాధానం చెప్పలేక చిన్నపిల్లాడిలాగా ఏడవటం ప్రారంభించాడు. ఇక్కడ రక్షక తంత్రం. సో అది కూడా సంఘర్షణ కూడా రక్షక తంత్రాల్లో పార్టే, ఇది కూడా రక్షక తంత్రాల్లో పార్టే అనమాట. సో పరిహార అవి కూడా రక్షక తంత్రాల్లో ఒక పార్ట్, ఇవి మెయిన్ అనమాట రక్షక తంత్రాలు. ఇంటర్వ్యూకి వెళ్ళిన వ్యక్తి సమాధానం చెప్పలేక చిన్నపిల్లాడిలాగా ఏడవటం అనేది ప్రారంభించాడు. ఇక్కడే రక్షక తంత్రం. తదాత్మీకరణం, విస్థాపనం, ప్రతిగమనం, దమనం. తదాత్మీకరణ, విస్థాపనం, ప్రతిగమన. కరెక్ట్ ఆన్సర్ ప్రతిగమనం. ఎందుకని తను సమాధానం చెప్పలేక ఎలా ఏడుస్తున్నాడు, చిన్నపిల్లవాడిలాగా ఏడుస్తున్నాడు కాబట్టి ఇక్కడ ఆయన పాటించిన రక్షక తంత్రం ఏంటి, ప్రతిగమనం. సో అవి కూడా రక్షక తంత్రాల్లో పార్టే. మెయిన్గా వచ్చేసి ఇవి అనమాట. తదాతిగమనం, ప్రతిగమనం, విస్థాపనం, దమనం, ఇవన్నీ మెయిన్ రక్షక తంత్రాలు అనమాట. నెక్స్ట్ వన్ వుడ్ అనే పదం పలకటం నేర్చుకున్న విద్యార్థి కుడ్
అనే పదం పలకటం నేర్చుకున్నప్పుడు ఉండే అభ్యసన బదలాయింపు రకం. ఇక్కడ ఏంటి అభ్యసన బదలాయింపులు అనమాట. ఇక్కడ ఒక విద్యార్థి ఒక స్టూడెంట్ వచ్చేసి వుడ్ అని పలకటం నేర్చుకోవటం వచ్చిందండి. వుడ్ అనే పదం పలకటం నేర్చుకున్నాడు, తనకి వచ్చింది. సో అది దేనికి యూజ్ అయింది? తను కుడ్ అనే పదాన్ని నేర్చుకోవటానికి యూజ్ అయిందనమాట. అంటే ఒక పదం నేర్చుకోవటం వల్ల అది ఇంకో పదం నేర్చుకోవటానికి యూజ్ అయింది. అంటే నేర్చుకున్నప్పుడు అక్కడ ఉండే అభ్యసన బదలాయింపు రకం ఏమిటి అని అడుగుతున్నారు. సో ఏ బదలాయింపు? అనుకూల, ప్రతికూల, శూన్య, ద్విపార్శ. సో ఇక్కడ వుడ్, కుడ్ అనేవి రెండు ఒకేలాంటి సౌండ్లు ఇస్తాయి కాబట్టి వుడ్ అనే పదం నేర్చుకున్న వ్యక్తికి, విద్యార్థికి కుడ్ అనేది కూడా త్వరగా వస్తుందన్నమాట. సో ఇక్కడ ఏంటి? అనుకూలించింది. ఒక పదం నేర్చుకోవటం అనేది ఇంకో పదం నేర్చుకోవటానికి అనుకూలించింది కాబట్టి ఇక్కడ అభ్యసన బదలాయింపు వచ్చేసి అనుకూల బదలాయింపు. అదే ఈ పదం నేర్చుకోవటం వల్ల ఇతను వుడ్ అనే పదం నేర్చుకోవటం వల్ల కుడ్ అనే పదం నేర్చుకోలేకపోతే అది ప్రతికూల బదలాయింపు అవుతుంది. ఇన్ కేస్ ఈ పదం నేర్చుకోవటం వల్ల ఈ పదానికి ఎటువంటి దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్, ప్రభావం ఏమీ చూపించకపోతే అది శూన్య బదలాయింపు అవుతుంది. సో రెండు నేర్చుకున్నారు అంటే రెండు చేయగలుగుతున్నాడు, అది ద్విపార్శ అవుతుంది. సో ఇక్కడ ఏంటిది? అనుకూలించింది కాబట్టి ఇక్కడ అభ్యసన బదలాయింపు వచ్చేసి అనుకూలం. కరెక్ట్ ఆన్సర్ అనుకూలం. నెక్స్ట్ వన్, గత అభ్యసన ప్రస్తుత అభ్యసన విషయాల పునఃస్మరణకు అవరోధంగా ఉంటే అది. గత అభ్యసనం ప్రస్తుత అభ్యసన విషయాలకు పునఃస్మరణకు అవరోధంగా ఉంటే అది పురోగమన అవరోధం, తిరోగమన అవరోధం, డెజావ్, దమనం. సో గత అభ్యసనం అంటే గతంలో నేర్చుకున్న అభ్యసనం అనేది ఇప్పుడు నేర్చుకునే విషయాలకు ఎలా ఉంది? అవరోధంగా ఉంది, అంటే ఆటంకంగా ఉంది. కాబట్టి అది ఏ రకానికి వస్తుంది? పురోగమన అవరోధానిక, తిరోగమన అవరోధానిక? దేనికి ఆటంకం వస్తుందంటే ఖచ్చితంగా అది పురోగమన అవరోధం. ఎందుకని? గత అభ్యసన గతంలో ఎప్పుడో నేర్చుకున్నాడు, అది దేనికి ఆటంకంగా ఉంది? పునఃస్మరణకు ప్రజెంట్గా ఆటంకంగా ఉంది, అది పురోగమన అనమాట. అది పురోగమన అవరోధం కిందకి వస్తుంది. కరెక్ట్ ఆన్సర్ పురోగమన అవరోధం. నెక్స్ట్ వన్, ఆనంద్ ఒక సంస్కృత శ్లోకాన్ని, ఆనంద్ అనే వ్యక్తి ఏంటంటే ఒక సాంస్క్రిట్ శ్లోకాన్ని గంటన్నర సేపు చదివి నేర్చుకున్నాడు. సో ఒక సంస్కృత శ్లోకాన్ని ఏం చేశారు? సాంస్క్రిట్ శ్లోకాన్ని ఆనంద్ అనే వ్యక్తి ఒక హాఫ్ ఎన్ అవర్ ఒక గంటన్నర అంటే హాఫ్ అన్ అవర్ కన్నా ఎక్కువగా. కొంతమంది హాఫ్ అన్ అవర్లో నేర్చుకుంటారు, కొంతమంది అంతకన్నా ఎక్కువ నేర్చుకుంటారు, అంతకన్నా తక్కువ నేర్చుకుంటారు. కానీ ఇక్కడున్న ఆనంద్ అనే వ్యక్తి ఏంటంటే గంటన్నర సేపు నేర్చుకున్నారు, 1.5 hours నేర్చుకున్నారనమాట. అది చదివి నేర్చుకున్నారు. ఒక నెల తర్వాత అదే శ్లోకాన్ని తిరిగి నేర్చుకోమనగా ఈసారి అతడు 72 నిమిషాలలో నేర్చుకోగలిగాడు. అయినా అతని పొదుపు గణన అనేది ఎంత ఉంది అని ఇక్కడ క్వశ్చన్ అనమాట. సో అతని పొదుపు గణన ఎంత ఉండొచ్చు? 20% అయి ఉండొచ్చు. ఎంత ఉండొచ్చు? 20% అయి ఉండవచ్చు. కరెక్ట్ ఆన్సర్ 20%. నెక్స్ట్ వన్, క్రింది వానిలో గౌణ అవసరం కానిది అంటే గౌణ అంటే సెకండరీ నీడ్ అనమాట. గౌణ అవసరం అంటే సెకండరీ నీడ్ కానిది ఏంటి? ఫస్ట్ ఇల్లు, సెకండ్ ఆప్షన్ విద్య, థర్డ్ ఆప్షన్ నిద్ర, ఫోర్త్ ఆప్షన్ దుస్తులు. గౌణ అవసరం కానిది ఏది ఇక్కడ అంటే ఏంటిది? నిద్ర అనేది సెకండరీ నీడ్ కాదు, అది ప్రైమరీ నీడ్ అనమాట. ఇల్లు అనేది సెకండరీ నీడ్ అంటే రెండవ అవసరం. సెకండరీ నీడ్ అనేది ఇల్లు. విద్య అనేది కూడా సెకండరీ నీడ్ కిందే వస్తుంది. దుస్తులు కూడా ప్రైమరీ నీడ్ అంటే సెకండరీ నీడ్ అనమాట. దుస్తులు సెకండరీ, నిద్ర ఒకటి మాత్రం ప్రైమరీ. అంటే గౌణ అవసరం కానిది ఏమిటి అంటే నిద్ర. ఇల్లు గౌణ అవసరమే, విద్య గౌణ అవసరమే, దుస్తులు గౌణ అవసరమే. గౌణ అవసరం కానిది అంటే సెకండరీ నీడ్ కానిది ఏదంటే నిద్ర అనేది ప్రైమరీ అవసరం అంటే ప్రాథమిక అవసరం. కాబట్టి కానిది అడిగారు కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ నిద్ర. నెక్స్ట్ వన్, క్రింది వాణిలో జ్ఞానాత్మక రంగానికి చెందనిది. ఇక్కడ జ్ఞానాత్మక రంగానికి చెందనిది ఏదంటే ఫస్ట్ వన్ అన్వయం, సెకండ్ వన్ విశ్లేషణ, థర్డ్ వన్ సునిశ్చితత్వం, ఫోర్త్ వన్ మూల్యాంకనం. జ్ఞానాత్మక రంగానికి చెందనిది ఏది అంటే ఇక్కడ వచ్చేసేసి కరెక్ట్ ఆన్సర్ సునిశ్చితత్వం.
అన్వయం అనేది జ్ఞానాత్మక రంగానికి చెందుతుంది, విశ్లేషణ జ్ఞానాత్మక రంగానికి చెందుతుంది, మూల్యాంకనం కూడా జ్ఞానాత్మక రంగంలో ఒక భాగమే. సునిశ్చితత్వం అనేది జ్ఞానాత్మక రంగానికి చెందేది కాదు. కరెక్ట్ ఆన్సర్ సునిశ్చితత్వం. సునిశ్చితత్వం అంటే సున్నిత అంటే సెన్సిటివ్నెస్ అంటారు కదా, అదనమాట. నెక్స్ట్ వైగోట్స్కీ ప్రకారం పిల్లల్లో సాంఘిక ప్రసంగం ప్రారంభమయ్యే వయస్సు. వైగోట్స్కీ ప్రకారం పిల్లలలో సాంఘిక ప్రసంగం ప్రారంభమయ్యే వయస్సు. సో సాంఘిక ప్రసంగం అనేది పిల్లల్లో ఏ వయసులో ప్రారంభమవుతుందంటే ఆప్షన్ 1 1 ఇయర్, ఆప్షన్ 2 2 ఇయర్స్, ఆప్షన్ 3 3 ఇయర్స్, ఆప్షన్ 4 4 ఇయర్స్. పిల్లల సాంఘిక ప్రసంగం అనేది 2 ఇయర్స్లో ప్రారంభమవుతుంది అకార్డింగ్ టు వైగోట్స్కీ. ఓకేనా. సో రిమైనింగ్ బిట్స్ అనేవి నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకోవటం జరుగుతుంది. థ్యాంక్ యూ.